హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిల్మార్ చానక్క యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? వెరీ గుడ్, హ్యాపీ టు సీ ఆల్. ఏం లేదంటే ఎప్పటిదాకా ఇది మళ్ళీ కొత్త వీడియోతో వచ్చాను ఈరోజు. నేను మేమందరం ఈరోజు చిన్న ఒక సమ్మర్ కాబట్టి మా అన్నయ్య బిడ్డ ఇంటికి వచ్చారు సమ్మర్ వెకేషన్స్కి. సో తను తీసుకొని ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాము. ఈవెన్ షీ డజన్ నో వేర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ప్లేస్ అది. సో నేను పైకి వచ్చేయండి. మా అన్నయ్య పాప అది రిషిక అండ్ తెలిసింది కదా, క్వీన్ రోష్ని, కింగ్ చాణక్య, వీళ్ళిద్దరు నా ప్రిన్సెస్. చెప్పాలంటే నా ఒక ముత్యాలు. వీళ్ళకి కావాల్సి ఏమైనా డిమాండ్ ఇచ్చేసి చేయాల్సిందే, లేకుంటే నాకు పడుతుంది ఫిట్టింగ్గా. డ్యూటీకి వెళ్ళామంటే ఇంటికి వచ్చామని నాన్న అంటాను, అంతే. వాళ్ళకి చేయాల్సిందే. సో ఈ ముగ్గురు డిమాండ్ చేస్తాను. తను వచ్చి 1 వీక్ అయింది. రిషిక వచ్చి ఇంటికి వచ్చి. సో తను అడిగిదాను, బాబాయ్ ఎటు వెళ్దాం బాబాయ్, ప్లీజ్ బాబాయ్ అంటే, ఎటు వెళ్దామని అడిగాను నేను. దానికి పెట్టి నాకు బాబాయ్ స్విమ్మింగ్ వెళ్దాం బాబాయ్ అన్నది. స్విమ్మింగ్ ఉండదా మా అమ్మ అన్నాను. ఉంటుంది తెలిసి నాకు ఉంది, లాస్ట్ టైం వచ్చాను అక్క చెప్పింది. సో అందుకే మీరు చెప్పినట్టుగా నేను మియాపూర్లో ఎంక్వైరీ చేస్తాను. మియాపూర్ పక్కన అంగారా హోటల్ పక్కన ఉందంట అది స్విమ్మింగ్ పూల్ అది. సో నేను, రిషిక, చాణక్య, రోష్ని అందరం వెళ్తున్నాము. చూడండి మా వాడు ఎలా ఫిషింగ్ ఫోజు. ఓహో ఇది ఇలా ఉంటుందా, ఓకే దీంతో ఆడొచ్చు అన్నమాట. అంటే ఈత కొట్టినప్పుడు అలా మునగకుండా మన సేఫ్టీ సైడ్ ఉంటుంది ఈ యొక్క ట్యూబ్ ఉండేది. సో హాయ్, నేను వచ్చేస్తాను. నేను హాయ్, హౌ ఆర్ యూ ఆల్? నేనే ఇది. సో ఇట్స్ గోయింగ్ టు ద స్విమ్మింగ్ పూల్ అండి. విల్ సీ ఎలా ఉంటుందో. అండ్ గెట్ రెడీ, కమింగ్ డౌన్. ఇక్కడ నుంచి కార్లో వెళ్ళాలి. కార్లో వెళ్తే దారిలో చాలా లాంగ్, ఇక్కడ నుంచి మినిమం ఒక 5 km ఉండొచ్చు నాకు తెలిసి, హార్డ్లీ. వెళ్తున్నాం. ఓకే చల్ స్టార్ట్. మా అమ్మాయి మాట్లాడుతుంది, రూట్స్ అన్నీ చెప్తున్నాయి, ఇలా ఉండాలని తమ్ముడికి. తమ్ముడు కూడా ఓకే చెప్తున్నాడు. రిషిక ఈగలీ వెయిటింగ్ ఎటు వెళ్తామని. ఓకే చలో కార్లో వెళ్దామండి. స్టార్ట్ ద కార్. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 4 km 5 km ఉంటుందండి. మేము కరెక్ట్ మధ్యాహ్నం ఎప్పుడు స్టార్ట్ అయినామంటే 1:30 స్టార్ట్ అయినాం మేము ఇక్కడ నుంచి. సో అలా వెళ్తూ సైడ్లో చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ యొక్క కాలనీ ఇది మా కాలనీ ఇంట్రెస్ట్ అండి. ఇది సిరి ఎంక్లే ఉంటుంది నిజాంపేట్ కేర్నర్ కాలనీకి. ఈ కమాండ్ దాటితేనే వచ్చే ప్లేస్ మయూర్ నగర్ ఉంటుంది. ఆ మయూర్ నగర్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళామంటే ఆర్టీసీ డిపో వస్తుంది. హాయ్ అక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఒకటే స్ట్రైట్ అండి. చక్కగా వెళ్ళామంటే ఆర్టీసీ డిపో వస్తుంది మియాపూర్ది. మన అక్కడ నుంచి హార్డ్లీ ఒక 1 km 2 km ఉంటుంది అలా ముందుకు వెళ్తే. ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు ఆ ప్లేస్కి. ఎప్పుడు వెళ్ళాము, ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఎర్రగడ్డ వెళ్ళామండి. ఎర్రగడ్డలో భరత్నాథ్ దగ్గర ఉంది ఒకటి. సో అక్కడ వెళ్ళాలి ఇప్పుడు రెగ్యులర్గా. ఈసారి ఈ ఇయర్ ఫస్ట్ టైం అండి ఇటు వెళ్ళినాం. లెఫ్ట్ సైడ్లో గండికోట ఉంటుంది హోటల్, చాలా బాగుంటుంది టేస్ట్ టిఫిన్స్ ఇలా. ఈవినింగ్ పూట 5 అయితే అస్సలు స్పేసెస్ ఖాళీ ఉండదు, అంతా పబ్లిక్ ఉంటారు, జనాలు ఉంటారు. ఎటు చూసినా కూడా మనకు ఫుల్ క్రౌడ్ అండి ఆ ప్లేస్లో. లారీ అడ్డం పోతుంది, అరే పక్కపో. సో ఆల్రెడీ వచ్చేసాము నేను ప్లేస్కి, చూడవచ్చు. ఇదేనండి సింపుల్. ఎలా ఉంది, సూపర్ కదా. దిగేసి బండి పార్కింగ్ వేసుకొని ఇక్కడ చూద్దాము. రిషిగా ఆలోచిస్తుంది ఎటు వెళ్దామని. మొత్తానికైతే మనం స్పాట్కి వచ్చేసామండి. సో ఈ రిషిగా చెప్పులు గాలి లేదండి, సో గాలి కొట్టిస్తాము. సెక్యూరిటీ అక్కడ ఆల్రెడీ వెళ్తూ ఉంటాయి, అన్ని సామాన్లు ఉంటాయి. లైక్ స్విమ్మింగ్ పూల్ కావాల్సిన క్యాప్స్ కానీ, ఆ డ్రెస్ కానీ వెళ్తూ ఉంటాయి. సో చూడండి మా అమ్మాయి దిగేస్తుంది ఆల్రెడీ, ఆ పాట కొట్టేస్తున్నాడు ఈత ఆల్రెడీ. చాణక్య కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ రిషిక కూడా ఆడుతుంది చూడండి. సో రోష్ని ఒక రబ్బర్ ఒక ప్లేట్తో ఆడుతుంది చూపుతాను. రిషిక చాణక్య ఆడుతున్నారు. మొత్తం బ్లూ వాటర్ అండి. ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ వచ్చారు. పిల్లలే కాదు, పెద్దలందరూ వచ్చారు, పెద్దవాళ్ళు చిన్న అందరూ వచ్చారు. ఏజ్ గ్రూప్లో మినిమం 5 years నుంచి 7 years నుంచి అప్ టు 55 years ఉన్నారండి ఏజ్ గ్రూప్ కూడా. వాళ్ళ మనీ కూడా కాస్ట్ చార్జ్ చేస్తారండి. పిల్లలకు వచ్చేసి పిల్లలైనా పెద్దలైనా అదే. అవర్లీ వచ్చి 150 రూపీస్, మంత్లీ వచ్చేసి 2000 నుంచి
త్రీకే ఉందండి, మంత్లీ కూడా అమౌంట్ అది. చాలా చాలా బాగుందండి ఎన్విరాన్మెంట్ అది, అద్భుతంగా ఉంది. చూస్తుండే ఇంకా ఆడాలనిపిస్తుంది. సో మా అమ్మాయి ఎలా వచ్చిందో వాటర్లో వచ్చి ఎలా కొట్టేస్తుంది, బుస్సగా కొడుతుంది. చాలా అసలు అట్మాస్ఫియర్ వెరీ గుడ్. అంటే ఎంత ఎండలో ఈ వాటర్లో ఆడుతుంటే ఇంకా ఆడాలనిపిస్తుంటుంది. సి హౌస్ నాట్ ఈస్ ప్లేయింగ్ నౌ. ఓహో సూపర్ సూపర్. అందుకే మరి ఎట్లా ఆడుతున్నారు రిషిక వచ్చాయి వచ్చి చూపిస్తున్నావు తమ తమ్ముడికి. ఓకే దెన్ చాణక్య అక్కడ చూసుకో అయిపోయిందా. సో నేను కూడా వెళ్తానండి ఇళ్ళకి, నాకు కూడా ఆడాలనిపిస్తుంది. లెట్స్ స్టార్ట్ మై సెల్ఫ్ ఆల్సో. నేను ఎంటర్ అవుతున్నాను. చాలా అట్మాస్ఫియర్ చాలా మంచిగుందండి. అక్కడ ఉన్న ఒక ఫెసిలిటీస్ చాలా బాగా పెట్టారు. అంటే ఫస్ట్ వెళ్ళగానే షవర్ చేసుకోవాలి, షవర్లో బాత్ అయినాక నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ ఎంటర్ కావాలండి. ఎంటర్ అయ్యాకనే ఆడాలి. సూపర్ టెంపుల్. అంటే యాక్చువల్లీ 3 feet ఉంది అది. మనం ముందుకు వెళ్తూ ఉంటే ఫీట్స్ పెరుగుతూ ఉంటాయి. 3 feet, 4 feet, 5 feet అలా ఎవ్రీ ఒక స్టెప్కి ఫీట్స్ పెరుగుతూ ఉంటుంది. ఇది పిల్లలకు కాబట్టి ఇక్కడ ఉంచాను 3 feetకి. మన పెద్దవాళ్ళు అయితే ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా లోతుగా ఉంటుంది. అంటే ఎక్కువ ఈ వాటర్ కూడా అందరూ డిస్టర్బ్ చేస్తారని క్లోరిన్ పోస్తారు. క్లోరిన్ కూడా మనకి ఏం ఇబ్బంది ఉండదు. ఎలాంటి స్కిన్ డిజీజ్ రాకుండా వాళ్ళు ముందుగానే క్లోరిన్తో వాటర్ నింపిస్తారండి. చాలాకి కూడా డై చేస్తారంట. జంప్ దిగుతున్నాడు. చూడొచ్చు లాంగ్ వ్యూ చూడండి. లాంగ్ వ్యూలో అందరు గమనించండి. సో జంప్ డిస్క్రూ అసలు ఎంత బాగుందండి. చాలా కూల్ ఉంటుంది వాతావరణం అయితే. చెల్లు ఉంటుంది. ఇంకా గంట సేపు 2 hours ఉన్నా ఇబ్బంది ఉండదు, అంత బాగుంటుంది. మెయిన్ సమ్మర్ అండి. సమ్మర్లో బాగా ఉక్కిపోతుంది కాబట్టి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎంత వాటర్ ఉంటే అంత మంచి అనిపిస్తుంది. ఎంత వాటర్ తాగుతామో అంతే విధంగా వాటర్లో స్పెండ్ అనిపిస్తుంది. అలాగే నేను డ్యూటీ వేసినప్పుడు కంపల్సరీ రోజు 3 సార్లు అండి. మార్నింగ్ వెళ్తున్నా సానేసుకుంటాను, డ్యూటీకి వచ్చాను సానేసుకుంటాను, ఈవినింగ్ నైట్ టైం సానేసుకుంటాను. అంత వాటర్లో ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు ఉండాలి. మళ్ళీ కొద్దిగా 2 months అయిపోయింది అనుకోండి, మళ్ళీ వర్షాకాలం వస్తే వర్షం ఉండలేమండి. వర్షాకాలం స్నానం చేయలేమంటే అసలు ఇంపాసిబుల్. అంటే ఆల్రెడీ పచ్చి ఉంటాం కాబట్టి ఎక్కువ స్నానం చేయలేకపోతాం. అది చాలా అంటే చాలా బాగుందండి ఎంజాయ్మెంట్. రిషిక, చాణక్య, రోష్ని ముగ్గురు కూడా చాలా బాగా ఆడుతున్నారు. అసలు వాళ్ళ ఆటలకు అద్దు లేదండి, అంత బాగా ఆడుతున్నారు. అసలు జమ్ ఆడేస్తున్నట్టు ఈత కొడుతున్నాం. ఈత రాదండి బేసికల్లీ. ఈత రావాలంటే పక్కన చూడండి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అలా ట్రైనింగ్ ఇస్తారండి. ఆ సపరేట్ కోచ్ ఉంటారు ఈత కొట్టించడానికి పిల్లలకి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు వాళ్ళు అంటే వీళ్ళు డైలీ వెళ్ళాలండి ఈ ట్రైనింగ్. ఇలా ఈ ఈత డైలీ వెళ్ళాలి. డైలీ వెళ్తే ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. డైలీ 1 hour ట్రైనింగ్ ఉంటుంది. ఒక 45 daysలో కంపల్సరీ మనకి వాళ్ళు ఈత నేర్పిస్తారండి. దట్ ఈస్ డ్యామ్ షో. మనం వచ్చేస్తాము. ఇక్కడ నుంచి ఇంకా మావాడు అస్సలు అవతలేడు. జంపులు వేసుకుంటే ఆడుతాం మావాడు. ఇక్కడ నుంచి అటు నుంచి ఇటు ఎన్ని జంపు కొడుతున్నాం అనేది. రిషిక అయితే నాన్న నేను అటు లాంగ్ అది రాను ఉంటుంది. మా అన్నయ్య పాప తనటే ఆడుతుంది. నువ్వు ఇటు వచ్చేసాను. రిషిక క్యారీస్ రిషిక తను లాక్కొచ్చాను నేను. తన హెల్పింగ్ సైట్ ఉండగా చూపిస్తున్నాను. తను మెడ పట్టుకున్నాను. తను తీసుకుంటూ వెళ్తున్నాను అందరి విధంగా. సో ఆ విధంగా తను నన్ను క్యాచ్ చేసింది. నేను ముందుకు వెళ్తున్నాను చూడండి సార్. సో ఇక్కడ నుంచి రిషికాన్ని, అక్కడ నుంచి చాణక్యని చూస్తూ వెళ్తున్నాను నేను. గ్రేట్. తను ఈత కొడుతూ ఉంటే ఆడుతుంది. నేను వాడు క్లిప్ ఫోటో ఇస్తాను. లాస్ట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.